నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ట్రినిటీ హాస్పిటల్ డైరెక్టర్ ఆదివారం నాగూరయ్య జూడో అసోసియేషన్ రాష్ట్ర చైర్మన్గా ఎంపికయ్యారు. గ్రామీణ స్థాయి నుంచి జూడో క్రీడలపై అవగాహన కల్పించడంతో పాటు ఒలింపిక్స్లో బంగారు పథకం సాధించేలా క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. అలాగే క్రీడల్లో గాయపడిన వరకు ఉచితంగా చికిత్స అందించేలా ఆసుపత్రులను ఏర్పాటు చేసేలా చూస్తామని నాగూరయ్య చెప్పారు. జూడో అసోసియేషన్ తరఫున ఆంధ్రప్రదేశ్ స్టేట్ జూడో అసోసియేషన్కి చైర్మన్గా ఎన్నిక కావడం జరిగింది. మా టీంలో నేను చైర్మన్గాను, మిగతా 9 మంది సభ్యులుగాను, ఒకరు వైస్ చైర్మన్గాను ఉండటం జరిగింది. మరి ఈ జూడో అసోసియేషన్కి ఇంతకుముందు 2 చైర్మన్లు ఉన్నారు. నేను 3వ చైర్మన్గా ఎన్నిక కావడం జరిగింది. ముఖ్యంగా ఈ జూడో అనేది ఒక వ్యక్తిగతమైన కళ. దీన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ జూడో అసోసియేషన్ వాళ్ళు మమ్మల్ని సెలెక్ట్ చేశారు. మరి ప్రస్తుతం ముఖ్యంగా ఈ ప్రజల్లో, సమాజంలో వాళ్ళకు అవగాహన కలిగించి విద్యార్థుల్ని ఈ జూడో శిక్షణ ఇవ్వడానికి అవకాశం కల్పించడం. 2, మన గ్రామ స్థాయి నుంచి స్టేట్ లెవెల్ వరకు వాళ్ళ పిల్లల్ని సెలెక్ట్ చేసి ఉపాధ్యాయుల్ని, తల్లిదండ్రుల్ని మొబిలైజ్ చేసి వాళ్ళని శిక్షణ ఇప్పించడం. నెక్స్ట్, ఒక జిల్లా స్థాయిలో ఒక స్టేడియంను ఏర్పాటు చేసి పిల్లలకు కావాల్సిన సదుపాయాలను ఏర్పాటు చేసి అక్కడ ట్రైనింగ్ ఇప్పించడం. అదేవిధంగా ఒక స్టేట్ లెవెల్ 3 లెవెల్లో మేము ఏర్పాటు చేయాలనుకున్నాము. ఒక జిల్లా స్థాయి, తర్వాత రాష్ట్ర స్థాయి, తర్వాత దేశ స్థాయిలో 3 లెవెల్లో స్టేడియంలు పిల్లల్ని డెవలప్ చేసి అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఉంది. దీనికి సంబంధించి ఇట ప్రభుత్వము, ప్రజలు మాతో సహకారం అందిస్తే దీన్ని ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో ఉంది. దీనికోసము మన జేబీసీ మీడియా వాళ్ళు, ఇతర గ్రూప్ వాళ్ళందరూ కలిసి రాబోయే ఒక 20 సంవత్సరాలు ఒక ప్రణాళిక వేసుకొని ఒక 800 కోట్లతో ఈ ప్రాజెక్టును చేతబట్టి 20 సంవత్సరాల్లో దాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో దీంట్లో దిగటం జరిగింది. జూడో అసోసియేషన్ తరఫున ఆంధ్రప్రదేశ్ స్టేట్ జూడో అసోసియేషన్కి చైర్మన్గా ఎన్నిక కావడం జరిగింది. మా టీంలో నేను చైర్మన్గాను, మిగతా 9 మంది సభ్యులుగాను, ఒకరు వైస్ చైర్మన్గాను ఉండటం జరిగింది. మరి ఈ జూడో